1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఆషాఢ మాసం అంటేనే మనకు పండుగలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైంది. ఆ రోజు గురువులు దైవ స్వరూపుల్ని అంటే దక్షిణామూర్తి నుంచి మొదలుకుంటే శ్రీపాద వల్లభుల వరకు మనం ఆ గురువుల్ని కూడా పూజించుకుంటాం. అలా కాకుండా నిత్య జీవితంలో మనకు జ్ఞానాన్ని నేర్పించిన వాళ్ళని పూజించుకుంటాం. ఇంతవరకు లేని ఒక విమర్శ అనొచ్చు, లేదా ఒక క్రిటిసిజం అనొచ్చు ఈ మధ్య మనం చూస్తున్నాం. అది చాలా మంది గురు పౌర్ణమి రోజు గురువుగా భావించి సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం, సాయిబాబా వారి ఆరాధన చేయడం తప్పు, ఆయన్ని పూజించకండి అనే ఒక వాదన ఒకవైపు వినిపిస్తుంది. లేదు తప్పు కాదనే వాదన మరొక వైపు వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారనే విషయాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, గత చాలా ఏళ్లుగా దశాబ్దాల పైచిలకు సాయిబాబాని గురువుగా భావించి ఇంట్లో అసలు సాయిబాబా విగ్రహం లేని ఇల్లు లేకుండా ఉంది హిందువులకి. కానీ సాయిబాబాని ఆరాధించడం ఎందుకు, మనకు దక్షిణమూర్తి ఉన్నారు, శ్రీపాద వల్లభులు ఉన్నారు, వీరిని ఆరాధించండి అనే వాదన తెర మీదకి వచ్చింది. గురు పౌర్ణమి రోజు సాయిబాబా ఆలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇక్కడ గురు పౌర్ణిమ అసలు దాని పేరు వ్యాస పౌర్ణిమ. అసలు వ్యాస పౌర్ణిమ కాలక్రమేణా వ్యాసుడికి మనం ప్రత్యక్షంగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస ప్రత్యక్ష భగవాన్ అన్నారు. అంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం వ్యాసుడు. అయితే అటువంటి వ్యాసుడికి సంబంధించినటువంటి దేవాలయాలు ఉండవు ఎక్కడా కూడా, తక్కువ. బాసర్లో బాసర్లో ఉంది వ్యాస పూర్ణిమ రోజు అసలు లెక్క ప్రకారంగా వ్యాసుడిని పూజించాలి. ఇప్పుడు శ్రీరామనవమి రోజు ఎవరిని పూజిస్తున్నాం? రాముల వారిని పూజిస్తున్నాం. శ్రీకృష్ణాష్టమి రోజు ఎవరిని పూజిస్తున్నాం? కృష్ణుడిని పూజిస్తున్నాం. అలాగే వ్యాస పూర్ణిమ రోజు వ్యాసుడిని పూజించాలి. ఇక్కడ వ్యాసుడు జగద్గురువు. కాబట్టి ఈ జగత్తంతటికి ఆయన గురువు కాబట్టి దానికి గురు పూర్ణిమ అనేటటువంటి పేరు కూడా ఆపాదింపబడింది. కాబట్టి ఇక్కడ గురుస్వరూపంగా మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో ఆదినాథ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో ఆ గురువులోనే వ్యాసుణ్ణి చూసుకోమని చెప్పింది పురాణాలు. ఆ గురువులోనే వ్యాసుణ్ణి చూసుకుని ఆ గురువుని వ్యాసుడిగా భావించి ఆయనకు పూజ చేయమని చెప్పి మేము ఉన్నాం. మాకు ఆది శంకరాచార్య స్వామి వారి పరంపర. శంకరాచార్య స్వామి వారిని పూజిస్తాం. శంకర జయంతి రోజు పూజించిన వ్యాస పూర్ణిమ రోజు శంకరాచార్య స్వామి వారిని పూజిస్తాం. ఎందుకయ్యా అంటే జగద్గురువు కాబట్టి ఆయన. అలాగే వైష్ణవులు ఉంటారు, వాళ్ళు రామానుజాచార్యుల వారిని పూజిస్తారు ఆ రోజున. తర్వాత వ్యాసుడిని కూడా పూజిస్తారు. అలాగే ఎవరి యొక్క మనస్సులో వారు గురువుగా ఎవరినైతే భావిస్తారో, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే, వారు వీరు అనేటటువంటిది కాదు. ఇక్కడ సాయిబాబానా లేకపోతే దత్తాత్రేయుడా మెహర్ బాబానా ఇంకోట అనేది సో అండ్ సో కాదు. ఇక్కడ మనం ఎవరినైతే గురువుగా భావించామో, మన యొక్క ఉన్నతికి ఎవరైతే కారణమయ్యారో వారిని వ్యాసుడిగా భావించి ఆ రోజు పూజ చేయమని చెప్పి గత దశాబ్ద కాలాల్లో, అంటే సుమారు మనకి 1970 నుంచి ఈ సాయిబాబా దేవాలయాలు ఆరాధన అనేది ఎక్కువగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. 70-80లో సరిగ్గా చెప్పండి, 80-90 నుంచి ఎక్కువగా వస్తుంది. అక్కడి నుంచి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మనస్సులో సాయిబాబా వారిని ఒక గురువుగా భావించారు. మనం గురువుగా భావించాము అంటే గురువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారని చెప్పింది స్మృతి. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా గురువుగా ఆ రోజు వారు పూజిస్తారు. అంత మాత్రాన మనం వ్యాసుడికి మనం తక్కువ చేసింది ఏమీ లేదు. ఇక్కడ మనకు వచ్చేటటువంటి విషయం ఏంటయ్యా అంటే, చాలా మంది తెలియక ఏం చేస్తారయ్యా అంటే, సాయిబాబాను పూజించొచ్చా పూజించకూడదా? నువ్వు దైవంగా భావిస్తే ఎవరినైనా పూజించవచ్చు, అది నీ మనస్సుకు సంబంధించినటువంటి విషయం. రెండో విషయం ఏంటయ్యా అంటే, సాయిబాబాను పూజించొద్దని ఎక్కడా చెప్పలేదు, ఏమీ చేయలేదు. సాయిబాబా వారు విగ్రహం ఉంది, సాయిబాబా వారు ముందా గణపతి ముందా? గణపతి ముందు కదా. మరి సాయిబాబా వారి దేవాలయంలో సాయిబాబా పాదాల దగ్గర గణపతిని పెడతారు. అవును, రాముల విగ్రహాలు, కృష్ణుని విగ్రహాలు, సాయిబాబా వారి పాదాల దగ్గర గణపతిని పెడతారు. గణపతి శక్తి స్వరూపం ఎక్కువ, సాయిబాబా ఎక్కువ. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఒక తండ్రి ఉన్నప్పుడు తండ్రినే ప్రథముడుగా పూజించాలి, తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ గణపతి పురాతనమైనటువంటి ఆదిదైవం ఉన్నటువంటి గణపతిని సాయిబాబా పాదాల దగ్గర పెట్టారు, అభిషేకం చేసావు.
అభిషేకం చేసినప్పుడు సాయిబాబాకి పాలు పోసావు, ఆ సాయిబాబా పైనుంచి ఇలా దిగి కింద నుంచి పాదాల దగ్గర నుంచి వచ్చి దాని మీద పడట్లా, ఒక రకంగా అదెంత పాపం పాపం? చేసినట్టే, పాపం చేస్తున్నట్టే. ఒకవేళ నీకు గణపతి విగ్రహం పెట్టుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? దూరంగా పెట్టాలి. ఇంకొకటి, సాయిబాబా వారికి అంటూ ముట్టు మైలు అనేది ఏమీ ఉండదు. సాయిబాబాకి అంటూ ముట్టు, ఆయన అందరినీ ఆదరించారు, కుష్టు వ్యాధి వాళ్ళని కూడా ఆదరించాడు. అసలు ఆయన ఈ శాలువలు విగ్రహాలు వద్దని ఆయన చాలా నిరాడంబరమైన జీవితాన్ని ఆయన బోధించారు. ఆయన అందరినీ ఆదరించారు. కాబట్టి అందరూ కూడా సాయిబాబా దేవాలయానికి వెళతారు, నమస్కారం చేసుకుంటారు, పూజిస్తారు, అన్నీ చేస్తారు. ఇక్కడ నువ్వు ఏమవుతుందంటే వైదికమైనటువంటి గణపతి విగ్రహం పెట్టడం వల్ల ఈ వైదికమైనటువంటి ఈ గణపతికి నువ్వు అవమానకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నావు. అంటే ఇక్కడ నీకేమైపోతుంది? గణపతి యొక్క తత్వం తగ్గిపోతుంది, అవును. గణపతి యొక్క శక్తి తగ్గిపోతుంది, గణపతిని నువ్వు కించపరుస్తున్నావు ఇక్కడ. కించపరిచినట్టు అవుతుంది, అవమానించినట్టే నిజంగా. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, కొడుకున్నాడు, తండ్రి మీద నీళ్లు పోస్తే కొడుకు మీద పోస్తే తప్పు లేదు, కొడుకు మీద నీళ్లు తండ్రి మీద పడితే తప్పు. అలాగా ఈ సాయిబాబా వారి విగ్రహం పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకోవచ్చు, పూజించవచ్చు. మా ఇంట్లో కూడా పటం ఉంది, నేనేమి కాదనట్లేదు, మా అమ్మగారు పూజిస్తారు, ఎవరి మనోభావన వారిది. కానీ నేననేది ఏంటయ్యా అంటే సాయిబాబానే దేవుడు, మిగిలిన వాళ్ళు దేవుళ్ళు కాదు అంట అవివేకం. అవివేకం. మీ నచ్చిన దైవాన్ని ఆరాధించవచ్చు, ఆరాధించొచ్చు. దైవాన్ని కించపరిచేలాగా కించపరిచేలాగా మాట్లాడకూడదు. ఓ. ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారు చెప్పారు, ఇప్పుడు శాస్త్రంలో ఉందా ప్రామాణికంలో ఉందా అంటే ఎక్కడా కొన్ని విషయాలు శాస్త్రాల్లోనూ ప్రామాణికంలోనూ ఉండవు, అది కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అంశ యుగ యుగంలో దశాబ్దానికి ఒకటే, ఒక దశాబ్దానికి ఒకసారి, 2 దశాబ్దాలకో 3 దశాబ్దాలకు ఒకసారి ఒక అంశ జన్మిస్తూ ఉంటుంది, శతాబ్దానికి ఒకసారి, 100 ఏళ్ళకి ఒకసారి జన్మిస్తూ ఉంటుంది. అయితే ఈ కలి ప్రభావంలో ఈ వచ్చేటటువంటి ఈ సమయంలో ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పి భక్తి, జ్ఞానము, వైరాగ్యము 3 స్వరూపాలలో 3 రూపంలో దత్తాత్రేయ స్వామివారు జన్మించారని చెప్పారు ఆయన. మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన చెప్పిన మాట, ఇప్పుడు ఆయన తర్వాతే వచ్చిన వాళ్ళేగా వీళ్ళందరూ. ఆయన ఏమి తెలియక ఆయన ఏమి మాట్లాడినటువంటి వారు కాదుగా. మనం ఎప్పుడూ కూడా మనం కించపరచొద్దు, సాయిబాబాని కించపరచొద్దు, ఇంకొకరికి ఉంటుంది. నీ మనస్సు ప్రకారంగా నువ్వు ఎవరిని ఆరాధిస్తావో ఆరాధించు. కానీ అదే దేవుడు, ఇంకా అది తప్ప ఇంకోటి దేవుడు కాదు, దాని ముందు అన్నీ కూడా చీమతో సమానం అన్నట్టుగా మాట్లాడితే ఏమవుతుందయ్యా అంటే అప్పుడు విద్వేషాలు మొదలవుతాయి. అసలు ఈ విద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటిదాకా లేదు ఈ విద్వేషం. ఈ విద్వేషం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి కొంతమంది కావాలని, అంటే వారి వారి యొక్క పదవుల కోసము ఇంకోటో ఆశించి, వారి యొక్క స్వార్థ చింతనతోటి ఆశించి ఈ సనాతనమైన హిందూ ధర్మాన్ని చీలికలు చేయాలనేటటువంటి సంకల్పంతో ఎంచుకున్నటువంటి మార్గంలో మొట్టమొదటి మార్గం ఏంటి? చీలికలు చేయాలని శైవులకి వైష్ణవులకి గొడవ, శైవులకి వైష్ణవులకి గొడవ. తర్వాత దాన్ని ఎలాగో ఏమీ చేయలేము అనుకుంటున్నారు, దాన్ని ఎలాగో ఏమీ చేయలేరు, ఎప్పటికాలమైనా అందరూ కలిసి ఉండాల్సిందే. ఇటువంటి మతపరమైనటువంటి విద్వేషాలు రేకెత్తించి హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలనేటటువంటి ఆలోచన ఎదురుండదు, కేవలం హిందూ ధర్మాన్ని దెబ్బతీయడం గురించే. కాబట్టి నేను చెప్పేది ఏంటయ్యా అంటే సాయిబాబా దేవుడు కాదు అనే వాళ్ళకి చెప్తున్నాను, సాయిబాబా దేవుడు అనే వాళ్ళకి చెప్తున్నాను. దేవుడు కాదు అనేవాళ్ళు మీరు ఆరాధించకండి, అంతే. మీ ఇంట్లో ఫోటోలు ఉంటే తీసి బయటపడేయండి, మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే తీసి బయటపడేయండి, కానీ మీరు బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎందుకు అనంటే ఈ సాయిబాబా వారి యొక్క విషయం ఏమవుతుందయ్యా అంటే అంతరాళాల్లోకి వెళ్ళిపోయింది జనాల్లో. ఎందుకంటే మెజారిటీ హిందువులందరూ ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు హిందూ మతం నుంచి ఇప్పుడు 2 గ్రూపులుగా విడిపోయారు. 2 గ్రూపులుగా విడిపోవడం ఒకటి, రేపటి రోజున హిందూ మతం చాలా దెబ్బతింటుంది. దానికి ప్రత్యక్ష కారకులు వీళ్ళే అవుతారు. అంటే ఎవరైతే ఉన్నాడని లేడని, ఎవరైతే అది నిజము అనే ఒకళ్ళు, అబద్ధం అని ఒకళ్ళు ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళే కారణం అవుతారు. రేపొద్దున వాళ్ళే ఇబ్బంది పడతారు. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటయ్యా అంటే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలలో 3 స్వరూపాలతో దత్తాత్రేయుడు ఉద్భవించాడని చెప్పారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. జ్ఞాన రూపంలో ఉద్భవించిన వారు ఎవరయ్యా అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, తింబే స్వామి వారు అంటారు. రెండోది వైరాగ్య రూపంలో ఉద్భవించింది గజానన్ మహారాజు గారు, అంటే మహారాష్ట్రలోని గజానన్ మహారాజు గారు. ఇప్పటికీ కూడా ఆశ్రమం చాలా పెద్ద ఆశ్రమం. అలాగే మూడోది భక్తి స్వరూపంలో ఉద్భవించింది ఎవరయ్యా అంటే షిరిడి సాయిబాబా వారు అని చెప్పి.
ఈ ముగ్గురు కూడా అంటే దత్తాత్రేయుడు యొక్క భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఈ మూడిటికి స్పెషలిస్ట్ దత్తాత్రేయుడు అనమాట. ఈ మూడిటికి కూడా ఈ మూడు స్వరూపాలలో ఈ ముగ్గురుగా ఉద్భవించారు, ఒక ఏకకాలంలో ఉద్భవించారు అని చెప్పారు. ఇప్పుడు మరి ఆయన చెప్పిన మాట మనం తప్పు పట్టలేంగా. కాబట్టి నేను అనేది ఏంటంటే అది వాస్తవమా? ఇప్పుడు మహానుభావులు అండి కదా, సాయిబాబా వారు మహానుభావుడు, ఖండయోగ సాధన చేశారు ఎంతో మందికి. అప్పుడు ఒక విషయం ఏంటయ్యా అంటే షిరిడీ సంస్థానం తిందో లేకపోతే ఇంకొకరికి పెట్టిందో అనవసరం. సాయిబాబా వారు ఎప్పుడూ కూడా బంగారపు గడియాలు, బంగారపు టోపీలు పెట్టుకునే తిరగలేదుగా, చిరిగిపోయిన గోచిగుట్ట కట్టుకునే తిరిగాడుగా ఆయన. కాబట్టి మనం ఆయనకి గౌరవం ఇవ్వాలి. ఆయన పేరు మీద ఎవడైనా ఏదైనా చేస్తే మనం వాళ్ళని మనం తప్పుపట్టి అసలు ఈయన ఇది కాదు వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి ఈయన్ని తప్పుపడితే అది అవివేకం. కాబట్టి నేను అనేది ఏంటయ్యా అంటే ఉందా లేదా, నీ మనసులో లేదనుకో దాన్ని తీసేయి, ఎక్కడా మాట్లాడు. నీ మనసులో ఉందనుకో దాన్ని పెట్టుకో, కానీ ఇంకొకటి గురించి మాట్లాడు. అలా చేస్తే మన యొక్క సనాతనమైనటువంటి ధర్మానికి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు కబీర్ దాస్ గారు ఉన్నారు. ఇప్పుడు సాయిబాబా వారు ముస్లిం అంటున్నారు, అది వాస్తవమే అవ్వచ్చు. అసలు ఆయన జననం ఏంటో ఎవరికి తెలియదు. ఆయన జననం ఒకళ్ళు బ్రాహ్మలు అంటారు, ఒకళ్ళేమో ముస్లిం అంటారు, కానీ ఆయన జననం ఎవరికి తెలియదు. కానీ కబీర్ దాస్ గారు ఎవరు? ముస్లిమే కదా. రామనామ జపం చేయలేదు, సాక్షాత్తు రాముడే సాక్షాత్కరించలేదు. మరి అంతటి మహానుభావుడి గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? అంటే కబీర్ దాస్ గారి శిష్యులు ఎప్పుడూ కూడా మా కబీర్ దాస్ గారే గొప్పవారు అనలేదు, రాములు వారు గొప్పవారు అన్నారు. అంటే కబీరు ఎవరినైతే ఆరాధన చేశారో వారు గొప్పవారు అన్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ షిరిడీ సాయిబాబా భక్తులు ఏం చేస్తున్నారయ్యా అంటే మిగిలిన దేవతలందరినీ పక్కకు పెట్టేసి, ఆరాధన చేయాల్సిన దేవతలందరినీ పక్కకు పెట్టేసి సాయిబాబాని ప్రప్రధానంగా చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందయ్యా అంటే ఎప్పుడైనా సరే ధర్మగ్లాని కలగకూడదు. అది పొరపాటు. ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అన్నావు, అతిథి దేవో భవ అన్నావు, మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నావు కదా అని చెప్పేసి తల్లిదండ్రుల్ని ఆరాధించకుండా ముందు అతిథి దేవో భవ అని చెప్పి అతిథిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎట్లా? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ముందు పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేయి, లక్ష్మీనారాయణుల ఆరాధన చేయి, సీతారాములను ఆరాధన చేయి. తర్వాత నీకు ఇష్టదైవం కాబట్టి ఆయన దైవమో లేదా గురువుగా భావించావో దైవంగా భావిస్తావు, ఆయన ఆరాధన చేయి. గురు చరిత్ర చదవండి, కానీ దానికి ముందు భగవద్గీత కూడా చదవండి. అది నేను అనేది ఏంటంటే దాని గురించినటువంటి ఈ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రేపటి రోజున హిందూ ధర్మాన్ని నాశనం చేసేవి అవుతాయి తప్ప దానికి కారకులం మనమే అవుతాం. దీన్ని పట్టుకుని 10 మంది ఇంకా దీన్ని చీలగొట్టాలనేటటువంటి చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండి హిందూ ధర్మాన్ని కాపాడమని అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.